గుంటూరు జిల్లా చిన్నకాకానిలో అంజుమన్ భూములను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైసీపీ అధ్యక్షులు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి పరిశీలించారు. 2000 కోట్ల విలువైన అంజుమన్ భూములు కూటమి ప్రభుత్వం ఐటీ హబ్ పేరుతో కాజేయాలని చూస్తుందని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులకు లాంగ్ లీజ్ పేరుతో భూములు ఇచ్చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూదోపిడిపై న్యాయ పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. నాన్నగారు ముస్తఫా గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 ఎకరాలు ఇక్కడ కౌలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడగడం జరిగింది, అయ్యా మీకు మా నాన్నగారు హయాంలో కౌలు పెంచారా అని అంటే అవునమ్మా పెంచారు, 3000 నుంచి 7,000 వరకు ఇస్తున్నాము 7,000 వరకు ఇస్తున్నామని చెప్పారు ఒక్కొక్క ఎకరానికి. మరి నాన్నగారు అప్పుడు 5 ఎకరాలేమో హజ్ హౌస్ కట్టడానికి ఆయన అది ఖాళీ చేయించి అక్కడ హజ్ హౌస్ కట్టడానికి రైతులు కూడా అంగీకరించి అన్నీ చేస్తే ఈరోజు అజీజ్ గారు ఒక మాట చెప్తారు. ఆయన అసలు నిజంగానే ఒక చైర్మన్, ఆయన చెప్పేది ప్రజలు నమ్ముతారని చెప్పి ఆయన చెప్పేది నిజంగా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటారు. అయ్యా కౌలు ఏమి 2 లక్షలో లేకపోతే 3 లక్షలో లేకపోతే ఏమో మీరు చెప్పినట్టు 2,000 3,000 కాదు, వాళ్ళు ఇస్తుంది 7,000 ఇస్తున్నారు. సంవత్సరానికి 7 లక్షలు వస్తున్నాయి. అది కరెక్ట్గా మీరు తెలుసుకొని మాట్లాడాలి అజీజ్ గారు. ఇప్పుడు దాకా అన్ని ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాపాడుకుంటూ వస్తుంటే ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే ఆయన ప్రెసిడెంట్ అయ్యి ఈరోజు వాళ్ళ డైరెక్టర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళతో సంతకాలు చేయించి ఈరోజు నిజంగానే కమ్యూనిటీకి ద్రోహం చేసినట్టు కాదా? కమ్యూనిటీకి మీరు మచ్చ తీసుకొని వచ్చినట్టు కాదా? ఇది పేదవాడి కోసం నిజంగానే ఒక్కొక్కళ్ళకి దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా ఈ భూమిని మైనారిటీలకు మాత్రమే వాడాలి. ఇది మేము మా ప్రైమరీ డిమాండ్. పీపీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగింది, మేము అడుగుతుంది దీని మీద ఉన్న అంజుమన్ ప్రాపర్టీ అనే టైటిల్ మారింది. ముందు టైటిల్ని చేంజ్ చేయండి. టైటిల్ని వక్ నుంచి అంజుమన్కి చేంజ్ చేయండి. దాని తర్వాత ఇది మైనారిటీలకు తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. ఎందుకనంటే వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ సంక్షేమం మీరు కావాలంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హజ్ హౌస్ కానీ లేకపోతే ఏమో ఎన్నో మైనారిటీల సంక్షేమం కోసం ఎన్నో చేయొచ్చు. అన్నీ వాడాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ అడుక్కుంటూ, ఎందుకనంటే అడిగే పరిస్థితి అయిపోయింది, ఇంకా అడుక్కునే పరిస్థితికే వచ్చింది. ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఒక ప్రజా నాయకురాలుగా అలాగే ఒక మైనారిటీ బిడ్డగా మీ ప్రభుత్వాన్ని అడుక్కుంటూ ఈ భూమిని ఎవరు లాగేసుకోకండి అయ్యా. మేము మా కమ్యూనిటీ చాలా వెనకబడి ఉంది, మళ్ళీ కొనుక్కునే పరిస్థితి లేదని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.